తిరుమల లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారంలో సిబిఐ దర్యాప్తు చివరి దశకు చేరిందన్న సంకేతాలు కనబడుతున్నాయి. దాదాపు 14 నెలలుగా కొనసాగుతున్న ఈ కేసు దర్యాప్తునకు సిబిఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు తొలిసారిగా తిరుపతిలోని ప్రత్యేక సిట్ దర్యాప్తు కార్యాలయానికి రావడం అనేక ఊహాగానాలకు తావిస్తోంది. 2024 నవంబర్లో ప్రారంభమైన ఈ కేసు సంచలనంగా మారింది. దేశ విదేశాల్లో శ్రీవారి భక్తులు ఈ కేసు దర్యాప్తును నిశితంగా పరిశీలిస్తున్నారు. కల్తీ నెయ్యిలో ఎవరి పాత్ర ఎంతన్న విషయంపై స్పష్టత వస్తే ఆ ప్రభావం రాజకీయంగా కూడా పెను మార్పులకు దారితీయొచ్చు. ఈ క్రమంలో సిబిఐ జేడీ స్థాయి అధికారి తిరుపతికి రావడం ఛార్జ్షీట్ దాఖలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ముందస్తు అడుగుగా కనిపిస్తోంది. కల్తీ వ్యవహారంలో సేకరించిన సాక్ష్యాలు, నిందితుల వాంగ్మూలాలు, దర్యాప్తు విధానంపై సిబిఐ జేడీ స్వయంగా సమీక్షించినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా కోర్టులో కేసు నిలబడేలా ఎలాంటి న్యాయపరమైన లోపాలు ఉండకూడదన్న అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ కేసులో దర్యాప్తునకు సహకరించే అవకాశం ఉన్న నిందితులు ఎవరి వాంగ్మూలాలు కీలకమన్న కోణంలోనూ చర్చ జరిగినట్లు తెలుస్తా ఉంది. అవసరమైతే కీలక సాక్షులను ప్రభుత్వ సాక్షులుగా మార్చే అంశంపైన ప్రాథమికంగా సమీక్షించినట్లు సమాచారం. ఇక కేసులో సిబిఐ విచారణ దాదాపు పూర్తయినట్టే. కాగా 15 నుంచి 20 రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి.